तव चरणं शरणं भयहरणं तव चरणं शरणं भवतरणं श्रीरामदूत हनुमान। ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే దృష్టిదోష నివారణ కోసం ఇంటి ముందు మనం గుమ్మడికాయ కడుతూ ఉంటాం. ఈ గుమ్మడికాయ కట్టడంలో ఎటువంటి నియమాలను పాటించాలి లేదా విధి విధానాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం. ఈరోజు తిథి నిజ జ్యేష్ఠ బహుళ పాడ్యమి పూర్తిగా ఉంది. నక్షత్రం పూర్వాషాఢ పూర్తిగా ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు. ఈనాటి పంచాంగాన్ని అనుసరించి ఈరోజు బహుళ పాడ్యమి, అలాగే పూర్వాషాఢ నక్షత్రం ఉంది. దీంతో పాటు మంగళవారం. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అంశాలు మీకు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు మీకు ఏమైనా రుణబాధలు ఉన్నా, లేకపోతే ఆర్థికపరమైన చికాకులు ఉన్నా, వీటి గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు ఎక్కువగా నూతన గృహం గురించి ఆలోచన చేయటం లేదా భూ సంబంధమైన విషయాల గురించి మీరు చర్చించేందుకు కూడా అవకాశాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు వృషభంలో సంచారము, రవి మిథునంలోను, గురు శుక్రులు కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో కర్కాటకంలో సంచారము, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. నూతన భూగృహ విషయాల గురించి చర్చించటం లేదా వాటి గురించి ప్రయత్నించటం ఇవి మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వీరికి మానసిక ప్రశాంతత కొంచెం తక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ఇక భరణి నక్షత్రం వారికి పరిశీలిస్తే ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత గోచరిస్తోంది. దీంతో పాటుగా మీరు అనుకుంటున్న ప్రతి పనిలోనూ కూడా మీకు విజయావకాశాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక కృతికా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే కృతికా నక్షత్రం వారు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్పంచుకోవటం, దీంతో పాటు గురువుల దర్శనం, అలాగే శ్రమకి తగిన ఫలితం గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత మాత్రం మీకు గోచరిస్తూ ఉంటుంది. మేషరాశి వారు ఈరోజు మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు మాత్రం ఆర్థికపరమైన విషయాల గురించి ఎక్కువగా శ్రమకి గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక దీంతో పాటు మీ ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఈ వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే కృతికా నక్షత్రం వారు వీరి యొక్క కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా పాటుపడటము, దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో వీళ్ళకి కలుగుతున్న చికాకుల్ని వీళ్ళు అధిగమిస్తూ ఉంటారు. అంటే వీరికి ఏదో ఒక సమయంలో ఎంతో కొంత ఆర్థిక సహాయం అనేది కూడా లభిస్తూ ఉంటుంది. ఇక రోహిణి నక్షత్రం వారికి పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంది, పట్టుదలతోటి పనులు పూర్తి చేయాలి, కోపావేశాలు అధికంగా ఉన్నాయి. వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాలి. మృగశిర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే శ్రమ, కానీ భాగస్వామ్యంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి కూడా శ్రమ అధికంగా ఉన్న మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో కూడా పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమిస్తారు. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి దండకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాలలోనూ సంతానము వీటి గురించి ఎక్కువగా చింత ఆలోచన అనేది గోచరిస్తూ ఉంటుంది.
ఇక మిథున రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే రుణబాధలు అధికంగా ఉన్నాయి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు కనపడుతున్నాయి. దీంతో పాటు సంతానము, వారి అభివృద్ధి గురించి ఆలోచించే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఆర్ద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆర్ద్ర నక్షత్రం వారు మాత్రం దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్పంచుకుంటూ ఉంటారు. దీంతో పాటు తల్లిదండ్రులకి సేవ చేయటము, కుటుంబ సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని పరిష్కరించుకోవటము, వీటన్నిటితో పాటు వివాహ ప్రయత్నాలు చేయటం లేదా వివాహం గురించి ఆలోచించటం, నూతన భాగస్వామ్యం గురించి ప్రయత్నించటం, ఇవి మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక పునర్వసు నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే పునర్వసు నక్షత్రం వారు నూతన ఉద్యోగ వ్యాపారాల గురించి ప్రయత్నించటం, ఆర్థికపరమైన విషయాలలో ప్రతికూలతలు తొలగిపోవాలని వీరు ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు. నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశం గోచరిస్తోంది. ఇక మిథున రాశికి చెందిన వారు ఈ రోజు మంగళవారం సందర్భంగా వీరు లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆరాధన చేయడంతో పాటు స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కుటుంబము, కుటుంబ శ్రేయస్సు, అలాగే ఆర్థికపరమైన విషయాలు, వీటి గురించి మాత్రం వీరికి ఆలోచన అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక కర్కాటక రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత, కుటుంబంలో నూతన వస్తువాహనాలు అమరటము, అలాగే సంతోషకరమైన వార్తలు వినే అవకాశం వీరికి కనపడుతూ ఉంటుంది. ఇక పుష్యమి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వీరికి మాత్రం శ్రమ అధికంగా ఉంది, ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. అయితే దైవారాధన, దైవ చింతన, ఆగిపోయిన పనులు, వీటి మీద ఎక్కువగా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క బంధుమిత్రుల్ని కలిసే అవకాశం కూడా మీకు కనపడుతూ ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వీరికి మాత్రం అనుకుంటున్న పనులు వేగవంతంగా పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఇందులో ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలు కానీ లేకపోతే వివాహము, సంతానము, ఇలాగా ప్రతి విషయం గురించి కూడా మీరు ఆలోచిస్తూ ఉండటం, అవి ఆలోచన వరకే ఉండటం లేదా అవి ఇంకా ఆచరణకు రాకపోవటం, ఇవి మీకు ఇబ్బందికరంగా కనపడుతూ ఉంటాయి. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఆర్థికంగాను, ఉద్యోగపరంగాను వీటి గురించి ఎక్కువగా ఆలోచన అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక సింహరాశికి చెందిన మఖా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే కోపావేశాలను తగ్గించుకోవాలి. దీంతో పాటు భాగస్వామ్య వ్యవహారాలలో ఇబ్బందులు మాత్రం ఖచ్చితంగా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకు కూడా ప్రయాణాలు అధికంగా ఉండటం, ఖర్చులు అధికంగా ఉండటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఆగిపోయిన పనులు లేదా అవుతున్న పనులు ఇవన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతాయని గ్రహించాలి. ఇక పుబ్బా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే పుబ్బా నక్షత్రం వారికి ప్రత్యేకించి మార్పులు అనేవి గోచరించకపోయినా ఆశిస్తున్న ఫలితాలు లభించకపోవటం లేదా ఖర్చులు విపరీతంగా ఉండటం, ఉద్యోగరీత్యా ప్రయాణాలు అధికంగా చేయటం, వీటన్నిటితో పాటు మీ యొక్క సోదర సోదరీమణులకు స్థానచలనము, బదిలీలు, ఉద్యోగంలో మార్పులు ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉత్తరా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఉత్తరా నక్షత్రం వారికి మానసిక ప్రశాంతత తగ్గుతుంది. దీంతో పాటు అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం కూడా వీరికి కనపడుతూ ఉంటుంది. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత గోచరిస్తోంది. దీంతో పాటు మంచి పేరు ప్రఖ్యాతులు రావటం, అలాగే వ్యాపారస్తులకి నూతన వ్యాపారాభివృద్ధి లేదా నూతన భాగస్వామ్యం వలన లాభం, ఇవి మీకు కనపడుతూ ఉంటాయి. ఇక కన్యా రాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఉత్తరా నక్షత్రం వారికి ఉద్యోగపరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అయితే ప్రయాణాలు లాంటివి ఉంటాయి. కొంత శారీరక బడలిక అనేది గోచరిస్తోంది. అయితే ఆర్థికపరమైన విషయాలలో కానీ మిగతా విషయాలలో కానీ మీకు ప్రతికూలత అనేది గోచరించటం లేదు. హస్త నక్షత్రం వారికి మాత్రం సంతానానికి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపార రీత్యా చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి కనపడుతూ ఉంటుంది. చిత్తా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే చిత్తా నక్షత్రం వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంది. ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాలి. కన్యా రాశి వారు ఈరోజు దుర్గాదేవి అష్టోత్తరం చదవటం వినటం, అమ్మవారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది.
అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ప్రత్యేకించి మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. అయితే పెద్దగా శ్రమకి కూడా మీరు గురయ్యే అవకాశాలు కూడా కనిపించటం లేదు. తులారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారు మాత్రం ఇబ్బందికి గురవటం అనేది గోచరిస్తోంది. భాగస్వామ్యంలో ఉన్నవారు కూడా ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక స్వాతి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే సంతానము, వారి అభివృద్ధి, మానసిక ప్రశాంతత తక్కువగా ఉండటం, అనారోగ్య సూచనలు, ఎప్పుడూ ఏదో ఒక అలజడి ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఇక విశాఖ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే విశాఖ నక్షత్రం వారికి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి ప్రతికూలత కొంచెం కనపడుతున్న ప్రతికూలతను తొలగించుకునేందుకు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. తులారాశికి చెందిన వారు ఈరోజు కాళికాదేవిని ఆరాధన చేయటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి స్థానచలనము, బదిలీలు ఇవి ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా కూడా అనేక విషయాలలో వీరికి శుభ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన విశాఖ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే విశాఖ నక్షత్రం వారికి మాత్రం ఖర్చులు అధికంగా ఉన్నాయి. అయితే సంతానము, వారి అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక అనురాధ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే అనురాధ నక్షత్రం వారు మాత్రం ఆగిపోతున్న పనుల వైపు ఎక్కువగా దృష్టి సారిస్తూ ఉంటారు. అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. భాగస్వామ్యం గురించి లేదా వ్యాపారాభివృద్ధి గురించి ఎక్కువగా ప్రయత్నం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. జ్యేష్ఠ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే హఠాత్తుగా వీరికి మార్పులు చేర్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఉద్యోగానికి సంబంధించి లేదా చేస్తున్న ఉద్యోగంలోనే మార్పులు ఉంటాయి. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాలలో చికాకులు మాత్రం కలుగుతున్నాయి. దీంతో పాటుగా ముఖ్యంగా స్నేహితులు, బంధువులతోటి, అలాగే మీ జీవిత భాగస్వామితోటి అనేక విషయాల్లో మీకు ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. ఇక ధనురాశికి చెందిన మూలా నక్షత్రం వారికి మాత్రం ఆరోగ్యం గురించి కూడా వీరు జాగ్రత్త వహించాలి. ఇక పూర్వాషాఢ నక్షత్రం వారికి పట్టు విడుపు అవసరం. కోపావేశాలు అధికంగా ఉన్నాయి. అలాగే ప్రతి విషయంలోనూ కూడా కుటుంబ సభ్యులతోటి వాదోపవాదనలు కలిగే అవకాశం గోచరిస్తోంది. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం వారిని పరిశీలిస్తే ఉత్తరాషాఢ నక్షత్రం వారు మాత్రం దైవ చింతన ఇలాంటి వాటిపైన ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. భాగస్వామ్యం గురించి ఆలోచించటము, అలాగే భాగస్వామ్యం వలన లాభం పొందే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే శ్రమ అధికంగా ఉంటుంది. ధనురాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కుటుంబంతో పాటుగా ఉద్యోగము వీటిపైన ఎక్కువగా మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక భాగస్వామ్యంలో మీకు ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. జీవిత భాగస్వామికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సానుకూలమైన మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మీరు వృత్తిరీత్యా చేసుకుంటున్న మార్పులు చేర్పుల వలన మీకు ఆనందం అనేది కలుగుతూ ఉంటుంది. అలాగే ఉన్నతాధికారుల సహాయ సహకారాలు కూడా అందే అవకాశం అనేది గోచరిస్తోంది. ఇక శ్రవణ నక్షత్రం వారు వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అనుకూలతతో పాటు నూతన వస్తువాహనాలు అమరటము, అలాగే ఆర్థికపరమైన విషయాలలో కలుగుతున్న చికాకులు తొలగిపోయే అవకాశాలు కూడా వీరికి కనపడుతున్నాయి. ధనిష్ఠ నక్షత్రం వారికి మాత్రం వీరు ఏ పని ఆరంభించినా కూడా వీరికి కొంత విఘ్నాలు లాంటివి కలుగుతూ ఉంటాయి. అలాగే భూగృహ సంబంధ విషయాలలో చికాకులు కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు నరసింహస్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారి కరావలంబ స్తోత్రం చదవటం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4.
కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. కుటుంబ వ్యవహారాలలో సానుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. ఇక కుంభరాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ధనిష్ట నక్షత్రం వారు స్థానచలనము బదిలీల గురించి ప్రయత్నిస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. అయితే మీకు మీ వృత్తి రీత్యా గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇక శతభిష నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే శతభిష నక్షత్రం వారు మాత్రం కొనుగోళ్ల విషయంలో కొంచెం జాగ్రత్త అయితే వహించాలి. వీటన్నిటితో పాటు వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కుటుంబంలో చికాకులు లాంటివి కలిగే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇక పూర్వభాద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే పూర్వభాద్ర నక్షత్రం వారికి ఆర్థిక అనుకూలత అనేది గోచరిస్తోంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన మార్పులు కనపడుతున్నాయి. కుంభరాశికి చెందిన వారు దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని చదవటము వినటము అమ్మవారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో నెమ్మదిగా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అయితే సంతానానికి సంబంధించి మంచి శుభ ఫలితాలు అనేవి కూడా వీరికి కనపడుతున్నాయి. ఇక మీనరాశికి చెందిన పూర్వభాద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగపరంగా ప్రయాణాలు లాంటివి గోచరిస్తున్నాయి. స్థానచలనం గురించి వీటి గురించి ప్రయత్నిస్తున్నా అందులో మీకు కొంత ప్రతికూలత అనేది కనపడుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి మాత్రం అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఉద్యోగ రీత్యా మార్పులు చేర్పులు ఉండటము, దీంతో పాటుగా శ్రమ అధికంగా ఉంది, ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు లాంటివి ఉండటం వలన కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడపలేని పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక రేవతి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే హఠాత్తుగా ఆర్థికపరమైన విషయాల్లో మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది. పనులు ఏవైతే ఆగిపోయాయో అవి పూర్తి చేసేందుకు అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ప్రయాణాలు ఉండటం లేదా కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం, వీటన్నిటితో పాటు మీరు ఆశిస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిపైన మీరు దృష్టి సారించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. గుమ్మడికాయ సహజంగా అమావాస్య రోజు సూర్యోదయానికి పూర్వం ఇంటి ముందు భాగంలో ఏర్పాటు చేయాలి. అలా వీలు కాని పక్షంలో బుధవారం కానీ శనివారం కానీ సూర్యోదయ సమయంలో ఇంటి ముందు భాగంలో గుమ్మడికాయ ఏర్పాటు చేయాలి. అయితే ఎప్పుడైనా సరే గుమ్మడికాయ ఇంటి ముందు భాగంలో ఏర్పాటు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనది, ముందుగా గుమ్మడికాయని ఇంటి ముందు భాగంలో ఏర్పాటు చేసే ముందు శ్రీ కూష్మాండ దేవతాభ్యోం నమః అనే మంత్రాన్ని మనస్సులో స్మరించుకొని ఆ తర్వాత గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మడికాయకు అగరబత్తులు చూపించి ఆ తర్వాత ఓం దుమ్ శూలిని స్వాహ అనే మంత్రాన్ని పఠిస్తూ గుమ్మానికి ఎదురుగా గుమ్మడికాయ కట్టాలి. ఎప్పుడైనా సరే గుమ్మడికాయ క్రింద నుంచి గృహంలోకి ప్రవేశిస్తే ఉత్తమ ఫలితాలు చేకూరుతాయి. ఈ నియమాలు పాటిస్తూ ఇలా మంత్రం చదువుతూ ఇంటి ముందు భాగంలో సాధ్యమైనంత వరకు సూర్యోదయ సమయంలో గుమ్మడికాయని ఏర్పాటు చేసినట్లయితే దానివల్ల దృష్టి దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః దృశ్యతే శ్రూయతేపి వా. కనపడే దాంట్లో చూసే దాంట్లో అంతటా నారాయణుడు ఉన్నాడు. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే. అంతటా ఉన్న పరమాత్మ కంటికి కనపడని వాడు ఈ కన్నులు మూసి ధ్యానం చేస్తే కనపడతాడు. ఆవు పాలలోనే నెయ్యి ఉంది, కనపడుతుందా? పాలు తీసుకురావాలి, పొయ్యి మీద పెట్టాలి, కాచాలి, బాగా వేడెక్కాలి, పొంగుతుండాలి, నీళ్లు చల్లాలి, లోపలికెళ్ళాలి, గిన్నె దింపాలి, పాలు చల్లారాలి,
గోరువెచ్చగా ఉండాలి, పెరుగు బిళ్ళ తేవాలి, అందులో వెయ్యాలి, తోడు పెట్టాలి, మూత పెట్టాలి, కొంతసేపు ఉండాలి, పెరుగవ్వాలి, కవ్వం దింపాలి, నీళ్లు పొయ్యాలి, చిలకాలి, మజ్జిగవ్వాలి. నువ్వు బాగా తరచగా అందులోంచి వెన్న ముద్ద పైకి తేలాలి, చెయ్యి పెట్టి వెన్న తీసి గిన్నెలో పెట్టి పొయ్యి మీద పెట్టి బాగా వేడెక్కిస్తే అప్పుడు ఆ వెన్న కరిగి నెయ్యి అవుతోంది. ఇప్పుడు ఆ నెయ్యి ఎక్కడిది? పాలలోదే. కనపడిందా ముందే? పరిశ్రమ చేస్తే కనపడింది. పాలలోని నెయ్యి పరిశ్రమ చేస్తే పైకొచ్చినట్టు, పాలకన్న వేరుగా అనిపించినట్టు, కానీ పాలలోనే ఉన్నట్టు బ్రహ్మమును కూడా విశ్వమునందే దర్శనం చెయ్యాలి. ఈ తత్వ ప్రతిపాదనమే హేమాంబరాడంబరి, ఆమె కట్టుకున్న బంగారు చీర. అందుకే ఇతర లోహముతో కలిసి వృద్ధి చెందుతున్నటువంటి తత్వాన్ని ఆవిష్కరిస్తోంది. బాహ్యంలో చూస్తే ఆమె శోభకు అది నిదర్శనం. ఏదో దైన్యంతో దీనంగా ఉండకూడదు. ఇంతమందిని పోషించగలిగిన తల్లి, అంత మహాచక్రవర్తిని, కాశీపురాధీశ్వరి చూడగానే అబ్బా నా తల్లి అన్నట్టుగా ఉండాలి. అలా ఉండకపోయినా తల్లి, కానీ ఆ శోభ, ఆ మంగళప్రదత్వం ఊహించడం చేత మనం ధన్యులం. ఎలా ఊహిస్తే అలాగే కనపడుతుంది అమ్మవారు. అది ఆవిడ గొప్పతనం. సీతమ్మ సుందరకాండలో హనుమకి అలా ఎందుకు కనపడింది అంటే అలాగే కనపడాలని ఆయనే కోరుకున్నారు. అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పాం సుప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం ఉష్ణార్ధితాం సానుసృతాస్త్రకంఠీం పురావరార్హోత్తమనిష్కంఠీం సుజాతపక్ష్మామభిరక్తకంఠీం మనీ ప్రవృత్తామివ నీలకంఠీం. రాముడు కట్టిన పెద్ద మంగళసూత్రం. ఆవిడ ఎప్పుడు రాముడి కోసం ఏడ్చిన కారణం చేత కన్నీటి ధారలు పడి వక్షస్థలమంతా తడిసిపోయి ఉంటుంది. నా తల్లి అసలు ఏదో అరణ్యంలో తిరుగుతున్నటువంటి నెమలిలా రాముడి కోసం మనసులో ధ్యానం చేస్తూ ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప ఈమె సీతమ్మ అని గుర్తుపట్టలేని స్థితిలో ఉంటుందని ఆయన భావన చేశారు కాబట్టి ఆయనకి అలాగే కనపడింది. ఎలా భావన చేస్తే అలా కనపడుతుంది.